హాయ్ పిల్లలు, బాగున్నారా? మీ అందరికీ వందనాలు. మరొక ఆదివారం ఆన్లైన్ సండే స్కూల్కి మీ అందరికీ స్వాగతం. మరి ఈ వారం కూడా దేవుడు మనకు సహాయం చేయాలని, కొత్త పాటలు, కథలు, అనేక విషయాలు మనం తెలుసుకోవాలని దేవుడు సహాయం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. మరి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? అయితే మోకాలు ఏంటి ప్రార్థన చేద్దాం. వెరీ గుడ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ బంగారు పాదాలు కొందాను స్తోత్రం నాయనా. అయ్యా, మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ భద్రతలో కాపుదల్లో మాకు సహాయం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తాను. మరొక ఆదివారం మాకు ఇచ్చి ప్రభా ఇలాగా నీ పాదాలు చెంత చేరి ప్రభా మా ఆన్లైన్ సండే స్కూల్ని మేము దీవెనకరంగా జరిగిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మేము వాళ్ళు నేర్చుకుపోయే ప్రతి అంశంలోనూ ప్రభా, ప్రతి కథలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి పాటలోనూ నాయన మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. మరి ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను, మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. మీరే ఈ యొక్క తెగులని మమ్మల్ని తప్పించి ప్రభా మేమందరం కలుసుకొని మందిరంలో గొప్పగా మా సండే స్కూల్ మేము జరుపుచున్నాం, మా సహాయం దయచేయండి. ఈ వారం కూడా ఆన్లైన్ సండే స్కూల్లో ప్రభా చూస్తున్న వారు, వింటున్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని దీన్ని ఆశీర్వాదకరంగా జరిగించమని మా ప్రభు, మా రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి విన్నపం పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Please don't forget to subscribe my YouTube channel. ఇసుక మీద ఇల్లు కట్టకు, అది కూలిపోతుంది. బండ మీద ఇల్లు కట్టుకో, అది స్థిరముగా ఉంటుంది. ఇసుక మీద ఇల్లు కట్టకు, అది కూలిపోతుంది. ఇసుక మీద ఇల్లు కట్టకు, అది కూలిపోతుంది. వాన కురిసి వరదొస్తే, గాలి తోడే విసిరి కొడితే
బాగున్నారా అందరూ? మీ మమ్మీ డాడీ వాళ్ళు బాగున్నారా? లాక్డౌన్లో ఏం చేస్తున్నారు మీరు? మన సండే స్కూల్ని ఫాలో అవుతున్నారా? నేనైతే బాగా ఫాలో అవుతున్నాను. కంటద వాక్యాలు, కథలు, యాక్షన్ సాంగ్స్ చాలా నేర్చుకుంటున్నాను. మీరు నేర్చుకుంటున్నారా? మనం లాస్ట్ వీక్ పేదరంకుల గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీక్ నేను మీకోసం ఒక స్పెషల్ ఆంటీని తీసుకొచ్చాను. మరి పిలుద్దామా ఆంటీని? ఆంటీ, ఆంటీ, ఓ ఇక్కడ ఉన్నారా ఆంటీ? రండి ఆంటీ. వందనాలు ఆంటీ. వందనాలు తల్లి. మా లైట్ హౌస్కి మీకు స్వాగతం. మీ పేరు బేతనియా మేరీ అంట కదా? అవును తల్లి. బేతనియా అంటే మీ ఇంటి పేరా ఆంటీ? కాదమ్మా, మా ఊరి పేరు. అవునా? బేతనియా ఊర్లో అది చాలా చిన్న పల్లెటూరు అంట కదా ఆంటీ. అక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయంట. అక్కడ మనుషులు బాగా సిక్ అవుతూ ఉంటారంట కదా? అవును తల్లి, అది చాలా చిన్న పల్లెటూరు. అయితే ఆ పల్లెటూరు చిన్నదైనప్పటికీ చాలా ఆహ్లాదకరంగా ఉండేది. చాలా పెద్ద పెద్ద అంజూరపు చెట్లు ఉండేవి. చాలా బాగుండేది మా గ్రామం. మరి యేసయ్య మీ ఏరియాకి వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చారా ఆంటీ? యేసయ్య మా గ్రామం వచ్చిన ప్రతిసారి మా ఇంటికి వచ్చేవారమ్మా. యేసయ్య రాకతో మా గ్రామం పరిస్థితులే మారిపోయాయి. ఈ రోజుకి బేతనీయ గ్రామం గురించి మీరు బైబిల్లో చదువుతున్నారంటే నా యేసయ్య రాక వల్లేనమ్మా. అవునా ఆంటీ? చూసారా ఫ్రెండ్స్, మన మేరీ ఆంటీ రావడం వల్ల మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఆంటీది బేతనియా ఊరని, అక్కడ చాలా మంది మనుషులు బాగా సిక్ అవుతారని, అది చాలా చిన్న పల్లెటూరు అని, అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయని మనం నేర్చుకున్నాం కదా. మరి మీరు నేర్చుకున్నారా? అది యేసయ్య రాక వల్ల అది చాలా గుర్తింపు పొందిందంట ఫ్రెండ్స్. యేసయ్య ఎక్కడుంటే అక్కడ గ్రేట్ కదా. మరి మీరు నేర్చుకున్నారా? ఆంటీ, నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగనా ఆంటీ? అడుగు తల్లి. చాలా మంది ఆ ఇంట్లో ఉండడం ఇష్టం, ఈ ఇంట్లో ఉండడం ఇష్టం అంటారు కదా ఆంటీ. మరి మీరు ఎక్కడున్నారంటే మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే? నాకు ఇష్టమైన స్థలం నా యేసయ్య పాదాలమ్మా. నా యేసయ్య పాదాల చెంత నేను ఎంతో నేర్చుకున్నాను, ఎంతో మార్చుకున్నాను. నా యేసయ్య పాదాల చెంత నా జీవితంలో నాకు చాలా ధైర్యమును, ఆదరణ నేను పొందుకున్నానమ్మా. అందుకనే ఆంటీ మన బైబిల్లో కూడా మీ పేరున్న ప్రతి చోట యేసయ్య పాదాలని కూడా ఉంటుంది కదా ఆంటీ. అవును తల్లి. చూసారా ఫ్రెండ్స్, మేరీ ఆంటీ ఇష్టమైన ప్లేస్ యేసయ్య పాదాలంట. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. మనం కూడా ఆ ప్లేస్ని ఎంచుకుందామా? మీరు మంచి ప్లేస్ని ఎంచుకున్నారంటీ. అవును తల్లి. ఆంటీ, మరి మార్తా ఆంటీ యేసయ్య కోసం వంటలు చేసింది కదా. మరి మీరు ఎందుకు హెల్ప్ చేయలేదు? అమ్మా, నేను మా అక్క చెల్లెలు చాలా ప్రేమగా ఉండేవాడు. చాలా అన్ని విషయాల్లో ఆమెకి చాలా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. కానీ యేసయ్య రాకతో ఆయన పాదాల చెంత చేరి ఆయన వాక్యం వినటానికి నేను ఇష్టపడ్డాను. యేసయ్య పాదాల చెంత కూర్చుని ఆయన మాటలు వింటూ అలా ఉండిపోయాను. ఆయన మాటల కంటే నా జీవితంలో ఏది ఎక్కువ అనిపించలేదమ్మా. అవునా ఆంటీ? చూసారా ఫ్రెండ్స్, మేరీ ఆంటీకి వంటల కంటే ఎక్కువ దేవుని వాక్యానికే ప్రాముఖ్యత ఇచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కదా. మనం కూడా యేసయ్య మాటలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇద్దాం. ఆంటీ, మీ ఫ్యామిలీ అంటే యేసయ్యకు బాగా ఇష్టం అంట కదా ఆంటీ? ఇష్టమే తల్లి. కానీ మరి మీ బ్రదర్ చనిపోయినప్పుడు యేసయ్య ఎందుకు తొందరగా రాలేదు? మొదటిగా నాకు చాలా బాధ అనిపించిందమ్మా. తర్వాత ఏమర్థమైందంటే అనారోగ్యవంతులు స్వస్థపరచడం కంటే చనిపోయిన వారిని తిరిగి లేపడం చాలా గొప్ప కదమ్మా. అందుకే యేసయ్య ఆలస్యం చేశాడని నాకు అనిపించింది. ఏదైతేనే నా తమ్ముడైన లాజర్ని బ్రతికించాడు, మరణం నుంచి తిరిగి లేపాడు. అందుకు దేవునికే మహిమ. చూసారా ఫ్రెండ్స్, ఆంటీ చెప్పినట్టు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. కానీ మనం వెయిట్ చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు యేసయ్య తప్పకుండా తన సమయంలో కార్యాన్ని జరిపిస్తాడు. అవునమ్మా, చాలా బాగా చెప్పావమ్మా. ఆంటీ, నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగనా ఆంటీ? అడుగమ్మా. మీరు చాలా రోజుల నుంచి దాచిపెట్టుకున్న అత్తర్ని యేసయ్య పాదాల చెంత ఎందుకు పగలగొట్టారు? అసలు మీకు మనసు ఎలా ఒప్పింది? అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కంటే విలువైనది ఏది నా జీవితంలో లేదు. విలువైనది ఇచ్చి ఆయన మీద ప్రేమ ఎంత ఉందో తెలియజేశాను. అవునా ఆంటీ? మీరు చాలా గ్రేట్ ఆంటీ, చాలా చాలా గ్రేట్ ఆంటీ.
ఆంటీ నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగనా ఆంటీ? అడుగు తల్లి. మీరు అద్దరు మాత్రమే కాకుండా మీ హెయిర్తో కూడా ఏసే పాదాలను తుడిచారంట కదా? అవునమ్మా, నాకెంతో ఇష్టమైన అత్తరును ఒక సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే జీతం అంతా. అయినా ఆ అత్తరును యేసయ్య పాదాల చెంత పగలగొట్టినా నా పగిలిన గుండెల్లో నుంచి ఒలికిన కన్నీటితో ఆయన పాదాలు కడిగినా ఇంకా ఆయనకి ఏదో చేయాలని అనిపించింది. ఏం చేద్దామని అనిపిస్తే ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది ఆంటీ? ఏంటంటే ఈదులలో మా స్త్రీలకు తల వెంట్రుకలకు చాలా ఘనత. ఆ ఘనతను నా యేసయ్య పాదాల చెంత ఇచ్చేశాను. మీరు చాలా గ్రేట్ ఆంటీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఆంటీ తనకి ఇష్టమైన అద్దరితో ఏసైని అభిషేకించారు, అలాగే తన తల వెంట్రుకలతో ఏసై పాదాలను కడిగారు. మీరు చాలా గ్రేట్ ఆంటీ. అలాగే మనం కూడా మనకి ఇష్టమైన దానిని ఏసై పాదాల చెంత పెడదాం ప్రార్థన ద్వారా. అప్పుడు ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. మరి మీరు తప్పకుండా చేస్తారు కదా? ఆంటీ మీ లైఫ్లో మీరు చాలా గ్రేట్గా ఫీల్ అయిన ఒక సంఘటన చెప్తారా నాకు, నా ఫ్రెండ్స్కి? ఖచ్చితంగా చెప్తానమ్మా, నీకు నీ ఫ్రెండ్స్కి. అదేంటంటే నా యేసయ్య పాదాల చెంత చేసిన ఈ చిన్న పరిచర్య నా యేసయ్యకు ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. అలాగే ఎక్కడైతే ఈ సువార్త చెప్తారో నేను చేసిన పనిని ప్రశంసిస్తారని మాట్లాడుకుంటారని ఆ రోజు నా యేసయ్య నాతో చెప్పారు. అది నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఇది చాలా గ్రేట్ ఆంటీ. మీ అనుభవం చాలా బాగుంది ఆంటీ. చూసారా ఫ్రెండ్స్, ఆంటీ చేసిన చిన్న పరిచర్య యేసయ్యకి ఎంతగానో ఆనందాన్ని కలిగించింది కదా. ఈ రోజు కూడా మనం ఆంటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ ఆంటీ, మా కోసం ఇక్కడ దాకా వచ్చి ఎన్నో కొత్త విషయాలు చెప్పినందుకు. మా ఫ్రెండ్స్తో ఏమన్నా మాట్లాడతారా ఆంటీ? తప్పకుండా అమ్మా. పిల్లలు, మీరు కూడా నాలాగే యేసయ్యని ఎక్కువగా ప్రేమించారు. నా జీవితంలో విలువైన దాన్ని యేసయ్యకి ఎలా ఇచ్చానో మీరు కూడా మీ జీవితంలో విలువైన దాన్ని యేసయ్యకి సమర్పించారు. అలాగే దేవుడు నన్ను బ్లెస్ చేసిన రీతిలో మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాడు. గాయపరచబడిన ఆయన హస్తాల్లో మన జీవితాన్ని ఎప్పుడైతే పెడతామో అప్పుడు మన జీవితంలో శాంతి, సమాధానము, భద్రత కలిగిస్తారు. అలాగే పిల్లలు, మీరు కూడా మీ జీవితాన్ని యేసయ్య హస్తాలలో పెడతారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. విన్నారా ఫ్రెండ్స్, మనం కూడా మన యేసయ్యని బాగా ప్రేమిద్దాం, మన జీవితాన్ని ఆయనకి సమర్పిద్దాం. తప్పకుండా ప్రేర్ చేస్తారు కదా. బాయ్ ఫ్రెండ్స్. భయపడుతున్నావా నీవు, భయపడుతున్నావా? యేసే నీకు తోడు, భయపడకు. భయపడుతున్నావా నీవు, భయపడుతున్నావా? యేసే నీకు తోడు, భయపడకు. చీకట్లో ఉన్నావా నీవు, చీకట్లో ఉన్నావా? యేసే నీకు వెలుగు, భయపడకు. చీకట్లో ఉన్నావా నీవు, చీకట్లో ఉన్నావా? యేసే నీకు వెలుగు, భయపడకు. శ్రమల్లో ఉన్నావా నీవు, శ్రమల్లో ఉన్నావా? యేసే నీకు రక్షణ, భయపడకు. శ్రమల్లో ఉన్నావా నీవు, శ్రమల్లో ఉన్నావా? యేసే నీకు రక్షణ, భయపడకు. యేసే నీకు తోడు, భయపడకు. యేసే నీకు వెలుగు, భయపడకు. యేసే నీకు రక్షణ, హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రకంగా మరి ఒకసారి మీ ముందుకి దేవుడిని నడిపించిన కృపను బట్టి ఆయనకి కోట్లాను కోట్ల కొద్ది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకున్నాం. అయితే ఈరోజు మీకు ఒక విషయాన్ని నేను చెప్పడానికి వచ్చాను. మనము ఇప్పుడు కోవిడ్-19 అనే భయంకరమైన తెగులతో బాధపడుచున్న వాళ్ళము. లాస్ట్ ఇయర్ మనందరం బాగా ఎంజాయ్ చేసాం కదా. గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్న మార్పు తేడా మనం
తెలుస్తుంది అన్నమాట. అంటే అప్పుడంటే ఇలాంటి తెగులు లేదు, అందరం అన్ని పనులు చేసుకున్నాం, ఎవరికాళ్ళే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ ఇయర్ వచ్చేసరికి 2020లో ఈ యొక్క తెగులు వల్ల ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే మనం, అంటే మార్పు అనేది మనకి తెలియకుండా ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల్లో జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం కాలాల గురించి చూసినప్పుడు వర్షాకాలం ఎలా ఉంటుందండి, ఎప్పుడు మబ్బు పట్టి పైన తెల్లగా ఉంది, వర్షం పడుతూ, మనం ఎప్పుడైనా పల్లెటూరు ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు బురదగా అలా ఉంటుంది. పట్టణాల్లో వచ్చేసరికి రోడ్లు డిఫరెంట్గా ఉంటాయి. అదే ఎండాకాలం వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, కొన్ని చోట్లేమో చెట్లు మొత్తం ఎండిపోయినట్టు ఉంటుంది. అలాగే వేసవి కాలంలో ఒక రకమైన ఫ్రూట్స్ వస్తాయి, మ్యాంగోస్ చాలా ఫేమస్ కదా. అలాగే వసంతకాలం వచ్చేసరికి చెట్లన్నీ కొత్తగా చిగురిస్తూ ఉంటాయి. మనకి సంవత్సరంలో ఇలాగా కాలంలో చూసుకుంటే వసంతకాలము అని, వర్షాకాలము అని, శీతాకాలము అని, వేసవి కాలము అని ఇన్ని రకాలుగా మార్పులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అది వాతావరణంలో చూసుకున్నప్పుడు పగటి పూట ఎండగా ఉండి వేడిగా ఉంటుంది, అది రాత్రి అయ్యేసరికి చల్లగా ఉంటుంది. మనకి ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి, రోజుల్లో కనిపిస్తున్నాయి, ఉదయకాలం సాయంకాలంలో కనిపిస్తున్నాయి, రాత్రి సమయాల్లో కనిపిస్తున్నాయి. చాలా మార్పులు అన్నమాట. దీన్ని బట్టే మనకి ఏది ఏ టైం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇంకో రకంగా చూస్తే మనకి కాస్ట్ ఉంటుంది కదా, ధరలు అంటారు. కూరగాయల రేట్లు చూసాము, రేపు ఈరోజు 11 రూపాయలు ఉంటే రేపు అది 13కు వెళ్ళచ్చు, లేదు అంటే ఇంకా తగ్గిపోవచ్చు. అంటే ప్రతి ఒక్కటి కాలానికి అనుగుణంగా, లేదు అంటే పరిస్థితులకి అనుగుణంగా మార్పు చెందుతా ఉన్నాయన్నమాట. అది మనుషుల విషయంకి వచ్చేసరికి చూడండి, ఒకళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం సన్నగా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత లావుగా అనిపిస్తారు, అదే లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అనిపిస్తారు. ఇలాంటి మార్పులు అన్నమాట. కానీ మీకు తెలియని ఒకటి ఉంది పిల్లలు, మనం చూస్తున్న ప్రతి దాంట్లోనూ మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎప్పటికీ మారనది ఒకటి ఉంది. అదేంటి అంటే మనము ప్రేమించే మన దేవుడు. ఆయన ఎప్పటికీ కూడా మారడు. ఆయన హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతున్నారు, దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు. అంటే ఆయనకి వర్షాకాలంతో సంబంధం లేదు, ఎండాకాలంతో సంబంధం లేదు, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేదు, దేనితో కూడా సంబంధం లేదు. ఎప్పుడు కూడా ఒక రీతిగానే ఆయన ఉంటాడు అన్నమాట. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది. అలాగే ఆయన కాకుండా ఇంకొకటి ఉందన్నమాట. అది ఇంకోటి ఏంటో తెలుసా పిల్లలు? బైబుల్. మీరు చూసినట్లయితే మీ తాత వాళ్ళు, మీ మామగారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో బైబిల్ చూసారా? మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా సేమ్ అదే బైబిల్ చూస్తున్నారు, ఒకే అధ్యాయం చూస్తున్నారు. ఉదాహరణకి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం చూసుకుంటే యెహోవా నా కాపరి, అది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉంది, ఇప్పుడు కూడా అదే పఠిస్తున్నారు. అంటే బైబిల్ కూడా మారలేదు. దేవుడు బైబిల్ ద్వారా మనకి నిజమైన సంగతులను తెలియజేస్తున్నాడు. ఆయన అందులో ఏది మారినా నేను మారను, ఆయన ఎప్పుడూ ఒక రీతిగా ఉంటుందని సెలవిస్తున్నారు. అలాగే బైబిల్ కూడా ఎప్పుడు కూడా మారదు అని సెలవిస్తున్నారు. అండ్ మనం ఏం చేయాలన్నమాట, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి మన కుటుంబ సభ్యులు కూడా ఆయన యందు ఆనందించాలి. ఆయన ద్వారా మనం ఆశీర్వదించబడాలి. ఆయన గొప్ప దేవుడు కదా, మనము ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండాలి అన్నమాట. అలాగే ఇంకొక మాట ఆయన సెలవిస్తున్నాడు, గడ్డి పువ్వులు ఏమవుతాయండి? ఎండిపోతాయి, పువ్వులు వాడిపోతాయి,
కానీ ఆయన వాక్యం ఎన్నటికీ కూడా నిలిచి ఉంటుంది అని ఆయన సెలవిస్తున్నారు పేతురు పత్రికలో. అదేవిధంగా ఆయన ఇంకొక మాట అంటున్నారు, భూమి ఆకాశములు గతించినేమో కానీ నా మాట ఎన్నటికీ గతింపనేరుగా అని ఆయన సెలవిస్తున్నారు. మీకు దానికి ఒక చక్కటి ఉదాహరణ ఉంది. అదేంటంటే మనకి అబ్రహాం గారు తెలుసు కదా, ఆయన కోసం ఆయన దేవుని ఎదుట విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పిన విధంగా ఆయనకి లోబడి నడుచుకున్నందున ఆయనకి వాగ్దానం చేస్తారు, ఇదిగో నీకు ఒక కుమారుని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. మరి ఆ వాగ్దానం నెరవేరిందా? మనకు తెలుసు కదా, ఆ వాగ్దానం నెరవేరి ఆయనకి ఇస్సాకుని వాగ్దాన పుత్రుడు అంటారు. ఇస్సాకుని ఇచ్చారు కదా. అయితే మనం బైబిల్లో చూసి మొదటి వాగ్దానం నెరవేర్పు అంటే వాగ్దానానికి చాలా శక్తి ఉంది కదా. మనం కూడా అది తెలుసుకోవాలి. వాగ్దానము ఎప్పటికీ కూడా గతింపలేదు. అది ఆయన ఇచ్చినదైతే అది ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది, మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సో అందుకని పిల్లలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనకి ఏదైనా వాగ్దానం ఇచ్చారంటే ఆ వాగ్దానాన్ని మనం వదిలేకోకుండా గట్టిగా పట్టుకొని, యేసయ్యా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఒకే రీతిగా ఉండే దేవుడు అండ్ నీవు నీ పిల్లల పక్షంగా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడు అని చెప్పి నువ్వు నాకు సెలవిచ్చావు, నువ్వు నాకు అలాగే వాగ్దానం ఇచ్చావు కదా, నా పట్ల నువ్వు నెరవేర్చేసయ్యా అని చెప్పి నువ్వు నేను ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆయన అడుగుతామో ఆయన మన పట్ల ఆ యొక్క కార్యాన్ని జరిగించి నిన్ను నన్ను సాక్షి బిడ్డగా నిలబెడతాడనమాట. అదే వాగ్దానానికి అంత గొప్ప విలువ ఉందన్నమాట. అందుకే అంటున్నారు, భూమి గతించిన ఆకాశము గతించిన మాట ఎప్పటికీ ఏమవదు, గతింపనేరదు. అంటే భూమి ఎంత పెద్దది, చాలా పెద్దది కదా. ఆకాశం అంటే ఎక్కడో పైన ఉంటుంది. ఇవి రెండు కూడా అయిపోయినా కూడా ఆయన మనకి ఇచ్చిన అది ఇంత చిన్న మాట అయినా కానీ దానికి విలువ ఎక్కువ. అంటే మనం ఎప్పుడు ఎవరిని సేవిస్తున్నాము? నిత్యమైన దేవుని మనం సేవిస్తున్నాము. మనము ఆయనతోనే ఉండాలి, ఆయన ప్రేమిస్తూ ఉండాలి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఉండాలి. ఆయన ఎప్పటికీ మారని దేవుడు. చూసారు కదా పిల్లలు, మనకి ఇప్పుడు మనం తెలుసుకున్నాం మారేవి ఏంటి, మారనివి ఏంటి అని. మారేవి ఏమి మారుతాయి? కాలాలు మారుతాయి, వాతావరణ స్థితులు మారుతాయి, మనుషులు మారుతారు, ధర పట్టికలు మారుతాయి. అదే మారింది ఏంటి? ఫస్ట్ ఏంటి? 3 నేర్చుకున్నాం ఏమేమి మారు. ఆయన ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడని. 2 బైబిల్ ఎప్పటికీ మారదు అని. 3 ఆయన వాగ్దానం కూడా ఎప్పుడు గతింపనేరదు అని చెప్పి మనం నేర్చుకున్నాం. చూసాం కదా పిల్లలు, నిరుత్సాహపరచని ఆ దేవునితో మనం ఎప్పుడు ఉంటూ మనం ఆనందంగా సంతోషంగా ఉండి ఆయన ద్వారా ఆశీర్వాదాలు మనం పొందుతున్నాం. ఓకేనా పిల్లలు? అందరూ కూడా ఈ విషయాన్ని మీ స్నేహితులతో మీ తల్లిదండ్రులతో చెప్పి మీరు కూడా వాళ్ళని ఈ యొక్క మారని దేవుని వైపు తిప్పి మనం విశ్వాసంతో ముందుకు నడుద్దాం. ప్రైజ్ లార్డ్.